హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడు ధనుర్మాసం మొదలైపోయింది కదా. అందరూ కూడా కృష్ణ పరమాత్మని గోదాదేవిని ఇద్దరిని కూడా పూజిస్తూ ఉంటారు. అందరూ కూడా ఈ ధనుర్మాసం అంతా కూడా గోదాదేవి తన పాసురాలతో కృష్ణుని పెప్పించి తనే భర్తగా పొందాలని చెప్పేసి ఆవిడ ఎన్నో పూజలు నోములు చేసింది. అందులో ప్రధానమైన పాత్రదే గోదాదేవి పాసురాలు కదా. అలాంటి గోదాదేవికి మనం కూడా హారతి ఇచ్చి పూజ అంతా అయిపోయిన తర్వాత గోదాదేవికి హారతి ఇస్తాం కదా. గోదాదేవి హారతి పాట నేను మీకు ఇప్పుడు పెడతాను. మీరందరూ కూడా భక్తితోటి ఆ గోదాదేవికి కృష్ణ పరమాత్మకి పూజలు చేసుకుని పుణ్యాన్ని అంతా సంపాదించుకోండి. అందుకే ఇప్పుడు గోదాదేవి హారతిని మనం పాడుకుందామా మరి. మార్గశీర్షమను మాసములో మార్గళి వ్రతము చేయించ వచ్చిందమ్మ గోదమ్మ ఇవ్వండమ్మ హారతులు. మార్గశీర్షమను మాసములో మార్గళి వ్రతము చేయించ వచ్చిందమ్మ గోదమ్మ ఇవ్వండమ్మ హారతులు. కర్కాటక సంక్రమణనందు ఆషాఢమున పూర్వ పల్గుని నక్షత్రమున ఉదయించిన గోదమ్మ తల్లి వచ్చింది. మార్గశీర్షమను మాసములో మార్గళి వ్రతము చేయించ వచ్చిందమ్మ గోదమ్మ ఇవ్వండమ్మ హారతులు. పెరియాళ్ళార్బుల ముంగిటిలో దొరికిన చిలుక మా తల్లి విరుల దండలు మెడదాల్చి రంగని కలసిన బహురాణి. మార్గశీర్షమను మాసములో మార్గళి వ్రతము చేయించ వచ్చిందమ్మ గోదమ్మ ఇవ్వండమ్మ హారతులు. విష్ణు చిత్తుల ప్రియపుత్రికవై శ్రీకృష్ణునికి ప్రియ సఖివై వటపత్ర సాయి ప్రియతన్వై వచ్చిందమ్మ గోదమ్మ. మార్గశీర్షమను మాసములో మార్గళి వ్రతం చేయించ వచ్చిందమ్మ గోదమ్మ ఇవ్వండమ్మ హారతులు. తిరుప్పావును రచించి నచిమార్తిరుమల సాయించి ధనుర్మాస వ్రతమాచరించి వచ్చిందమ్మ గోదమ్మ. మార్గశీర్షమను మాసములో మార్గళి వ్రతము చేయించి వచ్చిందమ్మ గోదమ్మ ఇవ్వండమ్మ హారతులు. నిత్యము సేవించదమమ్మ పదములు పట్టితి మేమంతా పరమ పదమును మాకిమ్ము నీవు పరమ పదమును మాకిమ్ము. మార్గశీర్షమను మాసములో మార్గళి వ్రతము చేయించ వచ్చిందమ్మ గోదమ్మ ఇవ్వండమ్మ హారతులు. నా పాట కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి.